ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. హవేలీ ఘన్పూర్ మండలంలో 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షాలకు మెదక్ జిల్లాలోని వాగులు పొంగి పొర్లి అనేక గ్రామాలు నీట మునిగాయి. గంగమ్మ వాగు ఉధృతికి దూప్ సింగ్ తండా జలదిగ్బంధనంలో చిక్కుకుంది. అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మెదక్ జిల్లా 44వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను కుంభవృష్టి ముంచెత్తింది. హవేలీ ఘన్పూర్ మండలంలో వర్షం భీభత్సం సృష్టించింది. హవేలీ ఘన్పూర్ మండలం నాగపూర్ గేటు వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కారులో ఉన్న వ్యక్తిని కాపాడాయి. తిమ్మాయిపల్లి చెరువు వరద భారీగా రావడంతో గ్రామస్తుల్ని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండిపడింది. రాయన్పల్లి ప్రాజెక్టు చల్మెడ వాగు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి. గంగమ్మ వాగు ఉధృతికి దూప్ సింగ్ తండా నీట మునిగింది. ये सब भर जाएगा। जो पानी आगे नहीं कटिंग हुआ होगा तो समझ लो सारा भर जाएगा। जीसीबी लेकर गया మల్లె చెరువు నిండిపోయింది. మెదక్ జిల్లా రామాయంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. వీరిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బీసీ కాలనీ, బాలాజీనగర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి 80 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ సమ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది. పిల్లికొట్టల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో సిబ్బంది బయటకొచ్చారు. భారీ వర్షాల కారణంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లోకి వర్షపు నీరు చేరింది. సుమారు 10,000 కోళ్లు మృతి చెంది 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు పౌల్ట్రీ ఫారం యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అటు చూటుంది పడునేమో కానీ చూటుంది అటు అవతలకి పడలేదు. అక్కన్నపేట్ మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. చేగుంట మండలం నార్సింగ్ వద్ద 44వ జాతీయ రహదారి భారీగా వరద ప్రవహించడంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పక్కన భారీగా గండి మాదిరిగా పాడడంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆ విషయంపై అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పూర్తిరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది? స్వప్న, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే దంచుకొడుతున్నట్టు చెప్పుకోవచ్చు.
వరుణుడి ఆగ్రహానికి ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా తడిసి ముద్దయింది. అదేవిధంగా పలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అలాగే మెదక్ జిల్లాలో కురిసిన వర్షానికి అటు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఈ పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. రాహుల్ రాజ్ మాత్రం ఆదేశాలు జారీ చేశారు. రేపు మొత్తం కూడా పాఠశాలలు సెలవు ప్రకటించిన నేపథ్యంలోనే పాఠశాలలు ఓపెన్ చేయకూడదు, ప్రైవేట్ పాఠశాలకు కూడా ఎటువంటి ఓపెన్ చేయకూడదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే క్రమంలో చూసుకున్నట్లయితే అటు నాగపూర్ గేట్ ఏదైతే ఉందో హవేలీ గన్పూర్ దగ్గర నాగపూర్ గేట్లు అయితే మాత్రం ఒక వ్యక్తి అటు దాటడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే కారు అయితే మాత్రం ఆ నక్కవాగులో కొట్టుకుపోయింది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్ బృందం మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకుని దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి నరేంద్ర గౌడ్ అనే ఒక వ్యక్తిని మాత్రం సురక్షితంగా బయటికి తీసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో నాగపూర్ లో 23.48 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. అలాగే రామాయంపేటలో 17.43 సెంటీమీటర్లు, చేగుంట్లో 14.63 సెంటీమీటర్లు, నార్సింగిలో 14.15 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రహదారి ఏదైతే ఉందో అది జల దిగ్బంధన అయింది. ఈ క్రమంలోనే వన్ వే లేని ఒకవైపు మాత్రమే వాహన రాకపోకలు అయితే పోలీసులు బందోబస్తున్నాడు మాత్రం అక్కడ పహారగాస్తా ఉన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు అంటారు, అది పూర్తిగా నిండుకోవడంతో వాహన రాకపోకలు అయితే పూర్తి స్థాయిగా నిలిచిపోయాయి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు పోచారం ప్రాజెక్టు ఉంది. ఇటు కామారెడ్డి మెదక్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పోచారం ప్రాజెక్టు ఉంది, అది నిండు కుండలా కనిపిస్తా ఉంది. వరద నీరు ఎక్కువగా ఇటు మనకైతే ఒకటి సింగూరు ప్రాజెక్టు ఉంది, సింగూరు నుంచి తర్వాత మంజీరా, తర్వాత దిగువ ప్రాంతంలో అయితే పోచారం ఉంది. అయితే సింగూరులో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు కిందికి వదలడం, అక్కడ మంజీరా నుంచి ఏడుపాయలు గుండా అటు పోచారం ప్రాజెక్టు చేరుకోవడం, అటు నుంచి కామారెడ్డిలో కూడా వర్షం ఎక్కువగా కురిసిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే పోచారం ప్రాజెక్ట్ కి వరద నీరు చేరడంతో అది అసలే 1.82 టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉంది పోచారం ప్రాజెక్ట్ కి. పూర్తి స్థాయిగా మొత్తం నీరు అయితే 1.82 నీటి సామర్థ్యం అయితే నిండుకుంది. ఈ క్రమంలోనే గేట్లు పైగాను కింద గేట్లు విడుదల చేసినా కానీ గేట్లు పైగాను అలాగే ఒక పక్క మాత్రం పూర్తిగా నీరు బయటికి వస్తుంది. అయితే ప్రమాద స్థాయిలో నీరు ప్రవహించిన నేపథ్యంలోనే అక్కడ ఒక గండి మాదిరిగా పడింది. వెంటనే అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. భారీగా గండి పడక ముందే కొద్దిగా పడిన గండి దగ్గర మాత్రం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే రామకృష్ణ, ఇప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరద గుప్పెట్లో చిక్కుకున్న వారు ఎవరైనా ఉన్నారా? వారికి ఏమైనా సహాయక చర్యలు చేపడుతున్నారా? మెదక్ జిల్లా దూప్ సింగ్ తండా మొత్తం కూడా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 కుటుంబాలు ఇళ్లలో మాత్రం నీరు చేరిందని చెప్తా ఉన్నారు. నీరు చేరిన క్రమంలోనే డాబాలు ఉన్నాయో వాటి పైన ఎక్కి మాత్రం వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆర్తనాదాలు అయితే చేస్తా ఉన్నారు. సహాయక చర్యల కోసం అయితే మాత్రం ఇప్పటికే సమాచారం ఈ స్థానికంగా ఇటు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే ఎన్డీఆర్ఎఫ్ అయితే ఈ సహాయక చర్యలు చేయడానికైతే సిద్ధమయ్యారు. అలాగే ఇంతకు ముందు నాగపూర్ గేట్ వద్ద ఉన్న ఈ అతన్ని అయితే రక్షించిన బృందం అక్కడికి వెళ్లే తండా కాబట్టి కొంత దూరం రోడ్డులు కొట్టుకుపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం ఆ దూప్ సింగ్ తండాకైతే ఎటువంటి బృందాలు అయితే చేరుకోలేదు. ప్రస్తుతం అయితే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి అయితే చూస్తా ఉన్నారు. మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో కలెక్టరేట్ లో సహాయ చర్యల కోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ పెట్టారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా గానీ అక్కడికి ఫోన్ చేస్తే దానికి సంబంధించిన వివరాలను వారికి ఇస్తే దాని ద్వారా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి ఈ ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ గానీ వెళ్లే విధంగా కలెక్టర్ సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే రామకృష్ణ, ఇప్పుడు ఏదైతే ఆ కంట్రోల్ రూమ్ కి సంబంధించి నెంబర్ అయితే ఉందో దాన్ని వాళ్ళు అక్కడ ఏమన్నా వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే ఈ నంబర్ కి మీరు ఏమంటారు అప్రోచ్ అవ్వచ్చని కానీ ఏమన్నా చెప్పారా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలకి? అంటే ఇప్పటికి మాత్రం ఈ కలెక్టరేట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో అయితే పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దాని ద్వారా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి ఇప్పటికే ఈ హెల్ప్ లైన్ నంబర్ అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కొంత అవగాహన ఉందో స్థానికంగా ఉన్న సమస్యలపైన అవగాహన ఎవరికైతే ఉందో వారికైతే మాత్రం ఈ హెల్ప్ లైన్ నంబర్ అందించారు. తద్వారా వారికి ఎవరైనా ఇబ్బంది కలిగినాయి అనే పరిస్థితుల్లో వారికి అయితే నెంబరు పంపించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే ఇప్పుడు వారి వరకు వెళ్లి వాళ్ళని పునరావాస కేంద్రాల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ వరకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయా?
ఇప్పటికైతే మాత్రం వరదలు ఎక్కువగా రావడం, అలాగే రోడ్లు తెగిపోవడం, ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇంకా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే ఇప్పుడు తండా కాబట్టి తండాలో రోడ్లు చక్కగా లేవు. అదేవిధంగా ఇంకా పొంగి పొర్లుతున్న నేపథ్యంలోనే అక్కడ దాకా ఈ పూర్తి స్థాయిలో వెళ్లే పరిస్థితి అయితే లేదు. ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న ఇప్పుడు జిల్లా అధికారులు కానీ లేదంటే ప్రజా ప్రతినిధులు కానీ ఎవరన్నా వారి గురించి వాకప్ చేయడం అట్లాంటివి ఏమన్నా జరిగాయా? ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కంట్రోల్ రూమ్ తో పాటు ఆయన స్థానికంగా అప్పుడు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారో అక్కడికైతే వెళ్లి ఆ క్షేత్రస్థాయిలో ఎస్పీ శ్రీనివాస్ కావచ్చు, వారి బృందం మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించారు. వాగులు వంకలు ఎక్కడైతే పొంగుతున్నాయో అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అక్కడికి ప్రజలు చూడడానికి గాని అటువైపు దాటే ప్రయత్నం గాని చేయకుండా అయితే కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. అదే క్రమంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలో మాత్రం నీరు చేరింది. వారిని అయితే మాత్రం ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. తండాకి వెళ్ళడానికి అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు రామాయంపేటలో మాత్రం చూస్తున్నట్లయితే ఉమెన్స్ డిగ్రీ కళాశాల సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళైతే 350 మందిని మాత్రం ఈ రామాయణపేట సైట్ సిబ్బంది అయితే మాత్రం సురక్షితంగా వారిని బయటికి పంపించారు. అదేవిధంగా బీసీ కాలనీ అలాగే బాలాజీ నగర్ లోని 18 మందిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా చూసినట్లు ఎస్టీ కాలనీ వెల్ఫేర్ హాస్టల్ అయితే ఏదైతే ఉందో దాంట్లో 80 మంది స్టూడెంట్స్ ని కూడా ఈ పరిసర ప్రాంతం మొత్తం నీళ్లు చేరడంతో లోతట్టు ప్రాంతంగా గుర్తించి పునరావాస కేంద్రాలకైతే తరలించి వారిని సురక్షితంగా ఉండేటట్లయితే చూస్తా ఉన్నారు. అయితే రామకృష్ణ, ఇప్పుడు ఏదైతే వరద గుప్పిట్లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, అంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ విద్యుత్ సరఫరాకు సంబంధించి లేదంటే అక్కడ వరద గుప్పిట్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలు సరఫరా చేసే పరిస్థితికి సంబంధించి మనకున్న సమాచారం ఏంటి? ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్ష నేపథ్యంలో మహా వృక్షాలు లాంటివి కూడా కూలిపోయి ఉదయం కూడా ఒక పెద్ద భారీ వృక్షం తెగిపోవడంతోనే ఆ రామాయంపేట అలాగే ఆ పరిసర ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయింది. అయితే వర్షం కింద వర్ష నీరు ఉండడం, ఈ మరమ్మతులు చేపట్టిన క్రమంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఉదయం నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఏదైతే తీగలు తెగిపోయి ఉన్నాయో అక్కడికైతే విద్యుత్ నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటల నుంచి అయితే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడు శాంతించాడని చెప్పుకోవచ్చు. అప్పుడే మెల్లగా ప్రజలు కావచ్చు అలాగే అధికారులు అయితే మాత్రం పోలీసులు ఉదయం నుంచి కూడా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నారు. కానీ ప్రజలు బయటకు వస్తున్న క్రమంలోనే ఈ విద్యుత్ మాత్రం పోయిన చోట ఏదైతే అంతరాయం కలిగిందో అక్కడ మాత్రం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు సమాచారం ఉన్న మేరకు పునరావాస కేంద్రాలను అయితే మాత్రం వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అందించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. దూప్ సింగ్ తండా అయితే మాత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే లేకపోవడంతో అక్కడికి పూర్తి సమాచారం అధికారులకు అందిందా లేదా అనేది అయితే తెలియరావాల్సింది. ధన్యవాదాలు రామకృష్ణ. అది స్టార్టింగ్ తో సంచులో తీసుకునేసేది Dua kali.